మెంతికూర ఉల్లికారం తిన్నారా ఎప్పుడైనా? ఆల్రెడీ తెలిసి ఇంకా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందు మిక్సింగ్ జార్లో ఒక పెద్ద ఆనియన్ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రబ్బలు పీల్ చేసి వేసుకోవాలి. అందులోనే కారం ఇంకా టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ ఆనియన్స్ ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతికూర బాగా ఫ్రై అవ్వడం ఇంపార్టెంట్, లేకపోతే చేదుగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో పాలకూర ఉల్లికారం కూడా చేసుకోవచ్చు. దానికైతే పాలకూర ముందుగా ఫ్రై చేసుకోక్కర్లేదు, అదంతా చేదుగా ఉండదు కాబట్టి. మెంతికూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అదంతా వేసేసుకుని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేయడం మర్చిపోయాను, ముందుగానే వేసుకోండి. మన అవుట్పుట్ ఇలా ఉండాలన్నమాట. సో చూసారు కదా ఎంత దగ్గరగా కుక్ అయిపోయిందో. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుంటే మెంతికూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఆకుకూరలు తినడం హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే కనుక ఇష్టంగా తింటారు. బాయ్.